ఓం శాంతి. దేహాభిమానంలోకి రావటం ద్వారానే మాయ దెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే బాబా చెప్పే ప్రతి శ్రీమతాన్ని పాలన చేయగలుగుతారు. ప్రశ్న: బాబా వద్ద 2 రకాల పురుషార్థి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరు? జవాబు: బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే పూర్తి పురుషార్థంను చేసే పిల్లలు ఒకరు. వారు ప్రతి అడుగులోనూ బాబా సలహా తీసుకుంటూ ఉంటారు. అలాగే బాబాను వదిలి వెళ్ళిపోయేందుకు పురుషార్థం చేసే పిల్లలు కూడా కొందరు ఉన్నారు. దుఃఖము నుండి విముక్తులయ్యేందుకు బాబాను పదే పదే స్మృతి చేసే పిల్లలు కూడా కొందరు ఉన్నారు. అలాగే కొందరు మళ్ళీ దుఃఖాలలో చిక్కుకోవాలనుకుంటారు. ఇది కూడా అద్భుతమే కదా. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. పిల్లలు పాటని ఎన్నోసార్లు విన్నారు. కొత్త పిల్లలు మళ్ళీ కొత్తగా వింటారు. బాబా వచ్చినప్పుడు వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలకు పరిచయం లభించింది. తాము బేహద్దు మాతాపితాకు సంతానంగా అయ్యామని మీకు తెలుసు. తప్పకుండా మనుష్య సృష్టికి రచయితలుగా మాతాపితాలే అవుతారు. కానీ మాయ మనుషుల బుద్ధిని పూర్తిగా చంపేసింది. ఇంత సాధారణ విషయం కూడా బుద్ధిలో కూర్చోదు. తమకు భగవంతుడు జన్మనిచ్చాడని అందరూ అంటారు. మరి తప్పకుండా వారు మాతాపితాలే అవుతారు కదా. భక్తి మార్గంలో స్మృతి కూడా చేస్తారు. ప్రతి ధర్మం వారు భగవంతుడైన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. భక్తులు తాము స్వయం భగవంతులు కాలేరు. భక్తులు భగవంతుని కొరకు సాధన చేస్తూ ఉంటారు. భగవంతుడైన తండ్రి తప్పకుండా అందరికీ ఒక్కరే ఉంటారు. అంటే సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే అయినారు. అన్ని దేహాలకు ఒకే తండ్రి ఉండరు. ఆ తండ్రులు అనేక మంది ఉంటారు. దైహిక తండ్రులు కూడా ఉంటూ కూడా హే ఈశ్వర అని
ఆ తండ్రిని స్మృతి చేస్తారు. బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. మనుష్యులు అవివేకంగా ఉన్నారు. వారు తండ్రి పరిచయాన్ని మర్చిపోయారు. స్వర్గ రచయిత అయిన తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగము. తప్పకుండా కలియుగ వినాశనం జరుగుతుంది. ప్రాయలోపము అన్న పదమైతే ప్రతి విషయంలోనూ వస్తుంది. సత్యయుగం ఇప్పుడు ప్రాయలోపమైపోయిందని పిల్లలకి తెలుసు. అచ్చా, మరి సత్యయుగంలోని వారికి ఇప్పుడు ఈ సత్యయుగం ప్రాయలోపమైపోతుంది, తర్వాత సత్యయుగం వస్తుంది, త్రేతాయుగం వస్తుంది అన్నది తెలుస్తుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలా జరగదు. అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మన పారలౌకిక తండ్రి ఎవరు, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇవి పిల్లలు మీకే తెలుసు. మనుష్యులు నీవే తల్లివి, నీవే తండ్రివి, మేం నీ పిల్లలము అని గానం చేస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. కాబట్టి అలా గానం చేయడం కూడా చేయనట్లుగానే అవుతుంది. తండ్రి మర్చిపోయారు కాబట్టే మనుషులు అనాథులుగా అయిపోయారు. బాబా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అడుగడుగు శ్రీమతంపై నడవండి, లేకపోతే ఏదో సమయంలో చాలా మోసపోతారు. మాయ మోసగిస్తూ ఉంటుంది. మాయ నుండి విముక్తులను చేయడం ఒక్క తండ్రి పనే. రావణుడు దుఃఖమిచ్చేవాడు, బాబా సుఖమిచ్చేవాడు. మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తాడు అని వాళ్ళు భావిస్తారు. మనుషులు దుఃఖీలుగా అయ్యేందుకే వివాహాలలో ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. పవిత్రమైన మొక్కలను అపవిత్రంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు. ప్రపంచం అర్థం చేసుకోలేదు. వారు వికార సాగరంలో మునిగేందుకు వేడుకలు మొదలైనవి చేస్తూ ఉంటారు. సత్యయుగంలో వికారాలు ఉండవని మీకు తెలుసు. అది క్షీరసాగరము. దీనిని విషయసాగరము అని అంటారు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోయినా దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అక్కడ వికారాలు ఉండవు. ఎందుకంటే రావణ రాజ్యము ద్వాపర యుగం నుండే ప్రారంభమవుతుంది. 2 సగం సగం ఉంటాయి కదా. జ్ఞానసాగరము మరియు అజ్ఞాన సాగరము. అజ్ఞాన సాగరం కూడా ఉంది కదా. తండ్రిని గురించి వాళ్ళకి తెలియదు. అలా చేయటం ద్వారా భగవంతుడు లభిస్తాడు కేవలం అంటూ ఉంటారు. కానీ నిజానికి ఏమీ లభించదు. తల కొట్టుకుంటూ దుఃఖీలుగా అనాథులుగా అయిపోయారు. అప్పుడు నాథుడి అయిన బాబా వస్తారు. నాథుడు లేకపోతే మాయారూపి కొండ చిలువ అందరినీ తినేస్తుంది. మాయ చాలా శక్తివంతమైంది అని బాబా అంటారు. అనేకులు మోసపోతూ ఉంటారు. కొందరికి కామ దెబ్బ తగిలితే మరికొందరికి మోహపు దెబ్బ తగులుతుంది. దేహాభిమానంలోకి రావడం వల్లనే దెబ్బ తగులుతుంది. ఆత్మాభిమానిగా అవ్వడంలో శ్రమ అంతా ఉంది. బాబా గడి గడి అప్రమత్తంగా ఉండండి, మన్మనాభవ అని చెబుతూ ఉంటారు. బాబాను స్మృతి చేయకపోతే మాయా దెబ్బ తగులుతుంది. నిరంతరము స్మృతి చేసే అభ్యాసం చేయండి. లేకపోతే మాయా తప్పుడు కార్యం చేయిస్తూ ఉంటుంది. తప్పొప్పులు బుద్ధి అయితే లభించింది కదా. ఏ విషయంలోనైనా తికమక పడుతూ ఉన్నట్లయితే బాబాను అడగండి. టెలిగ్రామ్ ద్వారా, ఉత్తరం ద్వారా లేక ఫోను ద్వారా అడగొచ్చు. ఉదయం వేళల్లో ఫోను కలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు తప్ప ప్రపంచంలోని వారు అందరూ నిద్రపోతూ ఉంటారు. కాబట్టి మీరు ఫోన్ ద్వారా అడగచ్చు. ప్రతి దినము ఫోన్లు మొదలైన వాటి వినికిడి బాగుపడుతూ ఉంటుంది. గవర్నమెంటు పేదగా ఉంది కావున ఖర్చు కూడా అదే విధంగా చేస్తుంది కదా. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. అయినా కానీ విశేషంగా భారతీయులు రజోతమో గుణం వారు అని ఎందుకు అంటారు? ఎందుకంటే వీరు అందరికన్నా ఎక్కువగా
సతో ప్రధానంగా ఉండేవారు. ఇతర ధర్మాల వాళ్ళు సుఖాన్ని చూడలేదు, కావున అంతటి దుఃఖాన్ని చూడరు. వారు ఇప్పుడు సుఖంగా ఉన్నారు కావనే ఇంతగా ధ్యానము మొదలైనవి పంపిస్తూ ఉంటారు. ధాన్యము వారి బుద్ధి రజో ప్రధానంగా ఉంది. వినాశనం కొరకు వారు ఎంతగా ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు, కానీ వారికి అది తెలియదు. కాబట్టే వారికి ఇన్ని చిత్రాలు మొదలైనవి పంపించవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే వారికి కూడా అర్థం అవుతుంది. చివరిలో ఇది చాలా మంచివి అని అర్థం చేసుకుంటారు. గాడ్ ఫాదర్లీ గిఫ్ట్ అని దీనిపైన వ్రాయబడి ఉన్నది. ఆపదల సమయం వచ్చినప్పుడు శబ్దం వెలువడుతుంది. అప్పుడు ఇది మాకు లభించింది అని అర్థం చేసుకుంటారు. చిత్రాల ద్వారా ఎంతో పని జరుగుతుంది. పాపం వారికి తండ్రిని గూర్చి తెలియనే తెలియదు. సుఖదాత ఆ ఒక్క తండ్రియే. అందరూ వారినే తలుచుకుంటూ ఉంటారు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, 3 అడుగుల నేల కూడా లభించదు. ఆ తర్వాత మళ్ళీ మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ చిత్రాలు దేశ విదేశాలలో కూడా ఎంతో సేవ చేస్తాయి. పిల్లలకు ఈ చిత్రాలపై అంతటి విలువ లేదు. ఖర్చయితే జరగవలసిందే. రాజధానిని స్థాపించడంలో ప్రభుత్వానికి కోట్ల ఖర్చు అవుతుంది మరియు లక్షల మంది మరణించి ఉంటారు. ఇక్కడైతే మరణించే విషయమే లేదు. శ్రీమతంపై పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే శ్రేష్ఠ పదవిని పొందుతారు. లేకపోతే చివర్లో శిక్షలు అనుభవించే సమయంలో ఎంతగానో పశ్చాత్తాపపడతారు. వీరు తండ్రి మరియు ధర్మరాజు కూడా పతిత ప్రపంచంలోకి వచ్చి పిల్లలకు 21 జన్మల కొరకు స్వరాజ్యాన్ని ఇస్తారు. మళ్ళీ ఏవైనా వినాశకారి కర్తవ్యాలను చేసినట్లయితే పూర్తి శిక్షలను అనుభవిస్తారు. ఏమి జరిగితే అది జరుగుతుందిలే, మరుజన్మను గూర్చి ఎవరు కూర్చొని ఆలోచిస్తారో అని భావించటం కాదు. మనుషులు దానపుణ్యాలను మరుజన్మ కొరకే చేస్తారు. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో 21 జన్మల కొరకు చేస్తారు. వాళ్ళు ఏదైతే చేస్తారో అదంతా అల్పకాలం కొరకే. దాని ఫలము మళ్ళీ నరకంలోనే లభిస్తుంది. మీకైతే దీని ఫలము స్వర్గంలో లభిస్తుంది. మీరు స్వర్గంలో 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ప్రతి విషయంలో శ్రీమతంపై నడవ ద్వారా నావ తీరానికి చేరుకుంటుంది. పిల్లలు మిమ్మల్ని కనురెప్పలపై కూర్చోపెట్టుకొని విశ్రాంతిగా తీసుకువెళ్తాను అని బాబా అంటారు. ఎన్నో దుఃఖాలను పొందారు. ఇప్పుడిక మీరు తండ్రి స్మృతి చెయ్యండి. మనము అశరీరిగా వచ్చాము, పాత్రను అభినయించాము. ఇప్పుడిక మళ్ళీ తిరిగి వెళ్ళాలి. మనది అవినాశి పాత్ర. ఈ విషయాలను విజ్ఞాన పూర్వీకులు కూడా అర్థం చేసుకోలేరు. ఆత్మ ఇంత చిన్నది, అవినాశి నక్షత్రం లాంటిది. ఇందులో అంత అవినాశి పాత్ర సదాకాలంగా నిండి ఉంది. అదెప్పుడూ సమాప్తం అవ్వదు. బాబా రచయిత మరియు నటుడు కూడా అయినారు. బాబా పాత్ర చేసేందుకు కల్పకల్పము వస్తారు. పరమాత్మ మనస్సు బుద్ధి సహితంగా చైతన్యము జ్ఞానసాగరుడు అని అంటారు. కానీ తాను ఏమిటి ఎవరికీ తెలియదు. ఏ విధంగా ఆత్మ అయినా మీరు నక్షత్ర సమానంగా ఉన్నారో అలాగే బాబా కూడా నక్షత్ర సమానంగా ఉంటారు. భక్తి మార్గంలో కూడా తండ్రి స్మృతి చేస్తారు. ఎందుకంటే చాలా దుఃఖీలుగా ఉన్నారు. బాబా వచ్చి పిల్లలు మనల్ని తనతో పాటు తీసుకువెళ్తారు. బాబా మార్గదర్శకుడు పరమాత్మ అయిన నేను ఆత్మలను ఇంటికి తీసుకువెళ్తాను. ఆత్మ దోమ కన్నా చిన్నగా ఉంటుంది. ఈ బుద్ధి పిల్లలు మీకు లభించింది. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. దివ్య బుద్ధి తాళం చెవి తండ్రి వద్దనే ఉంటుంది. దీనిని ఎవ్వరికీ ఇవ్వరు. అది భక్తి మార్గంలో నాకే పనికొస్తుంది అని బాబా అంటారు.
బాబా మనల్ని పావనంగా పూజ్యులుగా తయారు చేస్తారు. మాయ పతితంగా పూజారీలుగా తయారు చేస్తుండే. బాబా అర్థం చేయించడమైతే ఎంతో అర్థం చేస్తారు, కానీ వివేకవంతులే అర్థం చేసుకోగలరు. ఈ టేప్ మిషన్ ఎంతో మంచిది. పిల్లలు మురళిని తప్పకుండా వినాలి. ప్రియమైన పిల్లలు చాలామంది ఉన్నారు. బాబాకు బంధనాలలో ఉన్న గోపికలపై ఎంతో దయ కలుగుతుంది. వారు బాబా మురళిని విని ఎంతో సంతోషిస్తారు. పిల్లల సంతోషం కొరకు ఏమైనా చేయాలి. బాబాకైతే రాత్రి పగలు పల్లెటూర్లలోనే గోపికలను గూర్చిన చింతన ఉంటుంది. నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఏ యుక్తిని రచించాలి, ఏ విధంగా పిల్లల దుఃఖం నుండి విముక్తి కాగలరు అని ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరైతే దుఃఖంలో చిక్కుకునేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కొందరు వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. మరికొందరు విడిచి వెళ్ళిపోయేందుకు కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రపంచమైతే చాలా అశుద్ధంగా ఉంది. కొందరు పిల్లలైతే తండ్రిని హతమార్చేందుకు కూడా వెనుకాడరు. అనంతమైన తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. బాబా పిల్లలకు ఎంతటి ధనాన్ని ఇస్తారంటే ఇక వారెప్పుడూ దుఃఖీలుగా అవ్వరు. కాబట్టి పిల్లలు కూడా మేము అందరికీ సుఖ మార్గాన్ని తెలియచేస్తాము అని అంతటి దయా హృదయులుగా అవ్వాలి. ఈ రోజుల్లో అందరూ దుఃఖాన్ని ఇస్తారు. టీచర్లు ఎప్పుడూ దుఃఖము మార్గాన్ని తెలియచేయరు. చదువు సంపాదనకు ఆధారము. చదువు ద్వారా శరీర నిర్వహణ చేసుకునేందుకు అర్హులుగా అవుతారు. మాతాపితా నుంచే వారసత్వం లభిస్తుంది. కానీ అది ఎందుకు పనికొస్తుంది? ఎంత ఎక్కువగా ధనం ఉంటే అంత ఎక్కువగా పాపం చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలను చేసేందుకు ఎంతో నమ్రతతో వెళ్తారు. కొందరైతే తీర్థయాత్రల్లో కూడా మద్యం తీసుకువెళ్తారు. దాచిపెట్టుకొని తాగుతూ ఉంటారు. మద్యం లేకుండా ఉండలేరు. బాబా కూడా అటువంటి వారిని చూశారు. వారిని గురించి చెప్పడానికి వీల్లేదు. యుద్ధాలకు వెళ్ళేవారు కూడా మద్యపానం ఎంతగానో చేస్తారు. యుద్ధం చేసేవారికి తమ ప్రాణాలపైన లెక్క ఉండదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది భావిస్తారు. పిల్లలు మీకు కూడా ఇక్కడ జ్ఞానం లభించింది. చీచీ శరీరాన్ని వదిలిపేయాలి. వారికైతే ఏ జ్ఞానమూ లేదు. చావడము చంపడము అలవాటైపోతుంది. ఇక్కడైతే మనం కూర్చుంటూ బాబా వద్దకు వెళ్ళిపోవాలనుకుంటాము. ఇది పాత వస్త్రము. సర్పం కూడా తన పాత శరీరాన్ని వదిలివేస్తుంది. చలిలో ముడుచుకుపోతే దానిని వదిలేస్తుంది. ఇది మీ అశుద్ధమైన పాత శరీరము. పాత్రను అభినయిస్తూ దీనిని వదిలిపెట్టి బాబా దగ్గరకు వెళ్ళాలి. బాబా మన్మనాభవ అన్న యుక్తిని తెలియచేశారు. తండ్రి స్మృతి చేయండి చాలు. ఇలా కూర్చుంటూ శరీరాన్ని వదిలివేస్తారు. సన్యాసులు కూడా అలా చేస్తారు. కూర్చుంటూ శరీరం వదిలి వేస్తారు. ఎందుకంటే వారు ఆత్మ బ్రహ్మలో లీనమవ్వాలి అని భావిస్తారు. కాబట్టి యోగాన్ని జోడించి కూర్చుంటారు. కానీ అలా వెళ్ళలేరు. కాశీలో కత్తుల బావిలో దూకుతారు. అది జీవహత్య అవుతుంది. ఈ సన్యాసీలు కూడా కూర్చుంటూ అలా వెళ్ళిపోతారు. బాబా కూడా చూశారు. అది హఠయోగ సన్యాసము. 84 జన్మలు ఎలా లభిస్తాయో బాబా అర్థం చేయిస్తారు. మనకి ఎంతటి జ్ఞానం ఇచ్చారు. కానీ కొందరే శ్రీమతంపై నడుస్తారు. దేహాభిమానం రావడంతో బాబాను కూడా తమ సలహాను ఇవ్వడం మొదలు పెడతారు. ఆత్మాభిమానిగా అవ్వండి అని బాబా అంటారు. నేను ఆత్మను. బాబా మీరు జ్ఞానసాగర్లు. బాబా మీ సలహాపై నడుస్తూ ఉంటాము. అడుగడుగులోనూ చాలా జాగ్రత్త ఉండాలి. పొరపాట్లయితే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బాబా స్మృతి చేస్తూ ఉండాలి. శిరస్సుపై వికర్మల భారం ఉన్నది. కర్మభోగాన్ని కూడా తీర్చుకోవాలి. చివరి వరకు ఈ కర్మభోగాలు వదలవు.
శ్రీమతంపై నడవడం ద్వారానే పారస్ బుద్ధి కలవాళ్ళుగా అవుతారు. తోడుగా ధర్మరాజు కూడా ఉన్నారు కాబట్టి బాధ్యత తనదే. బాబా కూర్చున్నారు, మరి మీరు మీ పైన భారాన్ని ఎందుకు ఉంచుకుంటారు? పతిత పావనుడైన తండ్రి పతిత సభలో రావాల్సిందే. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు పాత్ర అభినయించారు, ఇంకా అభినయిస్తూ ఉంటారు. దీనినే అద్భుతం అని అంటారు కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: బాబా సమానంగా అందరినీ దుఃఖం నుంచి విడిపించే దయ చూపించాలి. సుఖ మార్గాన్ని తెలియచేయాలి. ఏ విధమైన వినాశకారి కర్తవ్యాలను చేయకూడదు. శ్రీమతంపై 21 జన్మల వరకు ప్రాప్తిని తయారు చేసుకోవాలి. అడుగడుగు జాగ్రత్తగా నడుచుకోవాలి. వరదానము: ప్రతిజ్ఞల ద్వారా లాభాన్ని పొందే సదా బాబా దీవెనకు పాత్రభవ. మనస్సు మాటలతో లేక లిఖితపూర్వకంగా ఏ ప్రతిజ్ఞ అయితే చేస్తారో వాటిని స్మృతిలో ఉంచుకున్నట్లయితే ఆ ప్రతిజ్ఞ నుండి పూర్తిగా లాభాన్ని పొందగలుగుతారు. నేను ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేశానో, ఎన్నిసార్లు దానిని నిర్వహించినానో పరిశీలించుకోండి. ప్రతిజ్ఞ మరియు లాభము ఈ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే వరదాత అయిన బాబా ద్వారా వరదానాలు లభిస్తూ ఉంటాయి. ఏ విధంగా సంకల్పాలను శ్రేష్టంగా చేస్తారో అలా కర్మలు కూడా శ్రేష్టంగా ఉండాలి. అప్పుడే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్: స్వయాన్ని ఎటువంటి దివ్యమైన దర్పణంగా తయారు చేసుకోవాలంటే ఇక అందులో బాబానే కనిపించాలి. అప్పుడు సత్యమైన సేవ అంటారు. అచ్చ. ఓం శాంతి. నీ తలపే మాకు బాబా ప్రశాంతి నిచ్చుమదికి. శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే నీ తలపే మాకు బాబా. గాఢమైన అనుభవాల రతనాలు మేము పొందాము. నీ తలపే మాకు బాబా.
భౌతిక లోకంలో ఎవరికి ఎచట తెలపాలి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి శీతల అలలు వచ్చు